ఆకాశంబర ఆకాశంబర నీతి దైవం తారారవిశసి నేత్రం దైవం ఆకాశంబర గాత్రం దైవం తారారవిశసి నేత్రం దైవం వ్యాపకమండల హసితం దైవం వ్యాపక మండల హసితం దైవం ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. నమ్మక చెడిన వారలున్నారు కాని నమ్మి చెడినట్టి వారు ఈ లోకాన లేరు లేరు. There are many who are ruined because they could not have faith, they could not believe. But there is none who believed and was ruined. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ప్రాచీన కాలం నుండి అనేక మంది మహర్షులు మహనీయులు అనేక సాధనలు కలిపి దైవ నిమిత్తమై కాలమును సార్థకం చేసుకుంటూ వచ్చారు. Since ancient times, many sages, saints and seekers have fulfilled their time by doing penance in order to attain God. బ్రహ్మజ్ఞానమును పొందగోరి ఆత్మజ్ఞానమును ఆశించి అనేక మంది కూడాను అనేక విధమైనటువంటి యొక్క ప్రదేశములు తిరిగి మహనీయులను దర్శించి ప్రబోధనలు వింటూ వచ్చారు. There are many seekers aspiring to have the knowledge and wisdom of Brahma, of self-knowledge. They went around places, they saw many great men and went round the whole world. బహుళ గ్రంథ పరిచయము జ్ఞానం కానేరు. Bookish knowledge is not the knowledge and wisdom of God. లేక చరాచర ప్రపంచమంతయును ఒక్కతూరి గుర్తించి దాన్ని తెలుసుకున్నంత మాత్రమున జ్ఞానులు కాలేరు. Even if you recognize all things that are mobile and immobile in the universe, that is not true wisdom. నిజమైన జ్ఞానం ఏమిటి? What is true wisdom? సమష్టి యందు వ్యష్టి యందు ఉండినటువంటి ఏకత్వాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన జ్ఞాని. A man of wisdom is one who has recognized the oneness of the individual and the collective. కానీ ఈనాడు మానవుడు తన యందున్నటువంటి మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి పరిస్థితిలో తన యందున్నటువంటి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? But today's man is not able to recognize his own humanness. How can he recognize the divinity? మానవత్వాన్ని గుర్తించుకోలేనటువంటి వ్యక్తి దైవత్వాన్ని ఏ రీతిగా గుర్తించగలడు? A person who cannot recognize humanity, how can he recognize divinity? కనుకనే తరములు కదిలినా యుగములు మారినా మానవుడు తన తత్వమును ఏమాత్రం కూడాను మార్చుకున్నట్టుకు ప్రయత్నించడం లేదు. Times are moving away, eons have changed, eras have changed, but man is not able to recognize himself. ఆత్మజ్ఞానమును కానీ లేక బ్రహ్మజ్ఞానమును కానీ గ్రంథములు మనకు బోధించలేవు. Books cannot teach us either self-knowledge or the knowledge of Brahma. లేక మహనీయులు ఎవరైనా కూడాను మనకు అందించలేరు. Sages cannot gift it to us. గురువులు దీనిని చక్కని మార్గములో
మనకు ప్రబోధించలేరు. Preceptors cannot really teach us correctly what it is. కారణమేమిటి? What is the reason? జ్ఞానము, ఈ ఆత్మతత్వము బాహ్య ప్రపంచమందు మనకు కానరాదు. Because we cannot see the self-knowledge or the principle of Atma in the external world. గ్రంథములందు నిరూపించడానికి ఆధారము లేదు. There is no basis to learn this from the books. తన హృదయం నుండియే ఆవిర్భవించాలి. This should emerge from one's own heart. కనుకనే తన యందే ఉండినటువంటి జ్ఞానతత్వాన్ని బయట వెతకటమే ఒక పెద్ద అజ్ఞానం. It is total ignorance to look for this wisdom outside when it is inside you. బుద్ధుడు ఈ విధమైనటువంటి యొక్క ఆలోచన చేతనే 26 సంవత్సరములు కాలమునంతకును సద్వినియోగపరచాలని ప్రయత్నించాడు. Buddha, contemplating on this truth, he wanted to utilize his 26 years of life in the right way. అన్ని గ్రంథములు కూడా చదివాడు. He studied all scriptures. మహనీయులను దర్శించినాడు. He saw many sages. వారి ప్రబోధనలు చక్కగా శ్రవణం చేశాడు. He listened to their teachings. కానీ కట్టకడపటికి ఇవి ఏవి కూడాను నిజమైనటువంటి జ్ఞానాన్ని అందించలేవు అనే సత్యాన్ని గుర్తించాడు. But finally, he recognized the truth that all this cannot make him know the real truth. తన యందే గూఢంగా ఉన్నటువంటి యొక్క జ్ఞానము, That wisdom which is always in him, తన యందే అజ్ఞాతంగా నిలిచినటువంటి యొక్క ఈ జ్ఞానమును, that wisdom which is there in his heart unknown to him, బాహ్య ప్రపంచమునందు ఉన్నటువంటి వ్యక్తులు ఏ రీతిగా బోధించగలరు? how can the persons in the external world teach him? కనుకనే తన జ్ఞానమును, తన ఆత్మానందమును తానే గుర్తించాలని గొప్ప తపస్సు చేశాడు. Therefore, he undertook a great penance in order to experience the bliss and wisdom which was within himself. తన దృష్టిని అంతర్ముఖం గావించాడు. He turned his vision inward బహిర్ముఖ దృష్టిని కూడాను పూర్తి స్తంభింప చేశాడు. and he completely stopped the outward vision. క్రమేణా తన నుండి ఒక ఆత్మజ్ఞానము ఆవిర్భవిస్తూ వచ్చింది. Gradually, self-knowledge started emerging from within himself. అప్పుడే బుద్ధం శరణం గచ్ఛామి అన్నాడు. Then he said, Buddham Sharanam Gacchami. సంఘం శరణం గచ్ఛామి. Sangam Sharanam Gacchami. తర్వాతనే ధర్మం శరణం గచ్ఛామి. Then he said, Dharmam Sharanam Gacchami. అనగా తన యందున్నటువంటి యొక్క ఆత్మజ్ఞానమును బుద్ధి ద్వారా తాను వినియోగించుకున్నాడు. Through his intelligence, he could recognize the self-knowledge which was within himself. బుద్ధి ద్వారా ఆవిర్భవించినటువంటి జ్ఞానమును సంఘములో ప్రవేశపెట్టాడు. This wisdom which emerged from intelligence, he made it enter the society. సంఘములో ప్రవేశపెట్టినటువంటి ఈ జ్ఞానమును ధర్మము ద్వారా ఆచరించడానికి ప్రయత్నించాడు. He entered the society and tried to practice this wisdom in the society. కనుక మానవుడు జ్ఞానమును పొందాలనుకుంటే గ్రంథ పరిచయం ద్వారా జ్ఞానము నేనాటికి పొందలేడు. If man aspires to attain wisdom, it is definitely not through study of the book. ఇవన్నీ కేవలము కాలం వ్యర్థము గావించుకునే నిమిత్తమై చేసేటువంటి పనులే. These are things which will be wastage of time. అంతఃకరణను పరిపూర్ణంగా అభివృద్ధి గావించుకున్నప్పుడే ఆత్మజ్ఞానం మనకు లభ్యమవుతుంది. Only when you develop your inner being, their self-knowledge emerges. సమస్త శక్తులు కూడాను మానవుని యొక్క అంతఃకరణ యందే ఇమిడి ఉంటున్నవి. All the powers are inherent within man. మానవుడు ఇట్టి అంతఃకరణ ఆనందమును అనుభవించకోరి అనేక చదువులు చదువుతున్నాడు. In order to experience this bliss and wisdom, he studies many books. ఈ చదువుల ద్వారా మనకు జ్ఞానం లభిస్తుందని ఆశిస్తూ వస్తున్నాడు. He desires that he can get knowledge by study of books. కానీ తదుపరి అధికారం చేతనే జ్ఞానం లభిస్తుందని అధికారంలో ప్రవేశించాడు. Then he thinks that by adorning the positions of authority, he will attain wisdom. తదుపరి గృహస్థ మార్గం లోపల ఈ జ్ఞానం అనుభవించవచ్చునని తాను ప్రయత్నించాడు. Then he thinks that he can become a householder and then attain wisdom. సర్వమును త్యాగం చేసుకుని కేవలము తపస్సులకు ప్రవేశపెట్టాడు. Ultimately, he renounced everything and started doing penance. ఎన్ని విధములైనటువంటి సాధనలు ప్రయత్నం చేసినప్పటికీ తన నుండి ఈ జ్ఞానము ఆవిర్భవించడం లేదు. In spite of all the spiritual practices that he undertook,
he was not able to attain wisdom. మానవుడు అనుభవించవలసినటువంటి ఆనందము చదువులో లేదు. The bliss that man has to experience is not in books. కేవలము తపస్సులో లేదు. It is not in penance. లేక గృహస్థ ధర్మంలో లేదు. It is not in the stage of household. సర్వసంగ పరిత్యాగంలో లేదు. It is not in the stage of a recluse. న తపాంసి న తీర్థానాం న శాస్త్రాణం జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. తపస్సు ద్వారా, ధ్యానము ద్వారా, జపం ద్వారా ఈ ఆనందం మనకు లభ్యం కాదు. You cannot attain this bliss by penance, meditation or japa. ఇవన్నీ కూడాను కాలమును సద్వినియోగం గావించుకునేటువంటి నిమిత్తమై నియమించినటువంటి యొక్క సత్కర్మలే. These are good deeds which are stipulated in order to put time to good use. మానవుని హృదయమునందున్నటువంటి యొక్క శక్తి ఏ ప్రదేశమునందు కూడా మనకు కానరాదు. You cannot find outside the power which is inherent in man's heart. మానవుని యందు అనేక విధమైనటువంటి అజ్ఞాన శక్తులు ఇవిడి ఉంటున్నవి. There are many unknown powers which are inherent in man. మానవుని యొక్క శరీరమే ఒక పెద్ద జనరేటర్. Man's body is a big generator. మానవుని యొక్క హృదయమే పెద్ద మ్యాగ్నెట్. Man's heart is a big magnet. మానవుని యొక్క ఆలోచన శక్తియే గొప్ప కరెంటు. Man's thinking capacity is a big, large, huge current. కనుకనే ఈ విధమైనటువంటి సర్వశక్తులు కూడాను మానవుని యందే ఇమిడి ఉంటున్నవి. All these powers are inherent in man. కనుకనే కట్టకరపటికి బుద్ధుడు ఏమి నిర్ణయం చేసుకున్నాడు? Finally, what did Buddha decide for himself? భగవంతుడు అందించినటువంటి ఈ 5 కర్మేంద్రియములను 5 జ్ఞానేంద్రియములను సద్వినియోగపరిచినప్పుడే మనకు సరైన ఆనందం లభిస్తుందని విశ్వసించాడు. He developed the faith that only when you utilize properly the 5 senses of action and the 5 senses of perception, then you can attain wisdom. కనుకనే మొట్టమొదట తాను సమ్యక్ దృష్టి అనేటువంటి దాన్ని ప్రారంభించాడు. First he started with samyak drushti, good vision. దేనిని మనము చూస్తుమో ఆ యొక్క చిత్రము మన హృదయంలో హత్తుకొని పోతుంది. Whatever we see, that scene will be imprinted in our heart. కనుక మనము చెడ్డ దృశ్యములు చూడకూడదు. Therefore, you should not look at evil scenes. ఈ చెడ్డ దృశ్యములన్నీ కూడాను మన హృదయంలో చిత్రించుకొని పోతుంటాయి. These evil scenes get imprinted in our heart. వాటిని తిరిగి మనం వేరు చేయుటకు ఏ విధంగా ప్రయత్నం చేసినప్పటికీ సాధ్యం కాదు. However much you may try, you will never be able to erase those bad scenes from our heart. కనుకనే సత్యమైనటువంటి, న్యాయమైనటువంటి, పవిత్రమైనటువంటి యొక్క వస్తువులను, విషయములు మాత్రమే మనం చూడాలి. Therefore, one should look at only sacred and holy and truthful things. దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది. The creation depends on our vision. కనుకనే సమ్యక్ దృష్టిని మనం ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి. Therefore, we have to cultivate samyak drushti, good vision. అనగా సమత్వమైన, పవిత్రమైన, సార్థకమైన దృష్టిని మనం పోషించాలి. We have to develop that vision which will give us equanimity. ఇంకేమైనా దుష్టభావములను మన చిత్రంలో నాటుకుంటూ పోయినప్పుడు వాటిని మనం దూరం చేయటకు వీలు కాదు. Because if evil scenes are seen by us, they will get imprinted in our heart, we cannot erase them. కనుకనే సమ్యక్ దృష్టి కోసమని సమ్యక్ సంఘం కలగాలి. For the sake of samyak drushti, good vision, you should have good company. కనుకనే ఈ సమ్యక్ సంఘము కలిగినప్పుడే మానవునికి సమ్యక్ కర్మ ఏర్పడుతుంది. When you have good company, you will have good actions. మనము దుష్ట సంఘముతో చేరి, దుర్మార్గులతో చేరి, దుష్ప్రవర్తనలో చేరి మన జీవితంలో అనేక విధములుగా కూడాను పాడు చేసుకుంటున్నాం. We are ruining our life by getting into bad company, by getting into the company of wicked people. యజ దుర్జన సంసర్గం. Run away from bad company. భజ సాధు సమాగమం. Get into company of good people. కురు పుణ్యమహోరాత్రం. Do righteous deeds day and night. స్మర నిత్యం అనిత్యతా. Contemplate what is eternal and what is temporary. మొట్టమొదట మనము సత్సంగాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. First, we have to cultivate good company.
సత్సంగం అనగా ఏమిటి? What is good company? శాశ్వతమైన త్రికాల భాగ్యమైనటువంటి యొక్క తత్వమునే సత్సంగం అంటారు. What is good company? Good company is that which is beyond all the three times. ఏదో 10 మంది మంచివారితో చేరటము సత్సంగం కానేరు. It is not just getting into company of good people. సత్ అనగా శాశ్వతము. Sat means eternal. ఎలాంటి పరిస్థితులు ఎందుకు అది మార్పు చెందినటువంటిది. It will not change under any circumstances. అది ఏ దైవత్వము. That is actually divinity. కనుకనే దైవత్వాన్ని సత్ చిత్ ఆనందము అన్నారు. That's why divinity is called Sat Chit Ananda. అట్టి సచ్చిదానంద స్వరూపం యొక్క సంఘములో మనం ప్రవేశించాలి. We should enter into the company of divinity, which is bliss, awareness and truth. అట్టి సమ్యక్ దృష్టిని మనం పోషించుకోవాలి. We have to develop such good vision. అట్టి సమ్యక్ దృష్టి వల్లనే సమ్యక్ భావం మనలో అభివృద్ధి అవుతూ వస్తుంది. With good company, you will get good feelings. ఆ సమ్యక్ భావం మనలో ఆవిర్భవించినప్పుడే సమ్యక్ శ్రవణం మరి ఏర్పడుతుంది. When you have good feelings, you will listen to good things in life. సమ్యక్ శ్రవణం ఏర్పడినప్పుడే సమ్యక్ కర్మను మనం చేస్తుంటాం. With good listening, you will enter into good actions. కనుకనే త్రికరణ శుద్ధికి ఈ మూడు కూడా అత్యవసరము. For attaining the purity and unity of the inner senses, all these three are necessary. దీనిని మానవత్వము అని చెప్తూ వచ్చారు. That is what is called humanity or humanness. ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఈజ్ మ్యాన్. The proper study of mankind is man. ఏమిటి ఈ ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్? What is this proper study of mankind? పవిత్రమైన భావములు, Sacred feelings, పవిత్రమైన పలుకులు, sacred words, పవిత్రమైన కర్మలు, sacred actions. ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే త్రికరణ శుద్ధి ఏర్పడుతుంది. By the unity of all these three, you will get the purity of the inner senses. ఈ త్రికరణ శుద్ధితో వచ్చినటువంటి యొక్క తత్వమే నిజమైన దైవత్వము. True divinity emerges out of this purity of the inner instrument. కనుక మనలోని భావములు, మనలోని పలుకులు, మనం చేసే పనులు, ఈ మూడు కూడాను సమ్యక్ దృష్టి, సమ్యక్ థాట్, సమ్యక్ కర్మ, ఈ మూడింటి యొక్క ఏకత్వము మనం ఏర్పరచుకోవాలి. We have to develop the unity of good thoughts and feelings, good words and good actions. ఈ మూడింటి యొక్క ఏకత్వం చేతనే మానవుడు తన దివ్యత్వాన్ని తాను తెలుసుకోగలడు. Because of the unity of all the three, he can know his own divinity. ఈ సత్యాన్ని గుర్తించినటువంటి బుద్ధుడు కట్టకడపటికి ఆనందాన్ని నోచుకోగలిగాడు. Buddha recognized this truth and he could experience the bliss. ఇంకా కొన్ని క్షణములకు తాను నిర్వాణమును పొందేటువంటి పరిస్థితి ఏర్పడుతున్నది. And it was a situation, in a few moments, he would give up his body. బుద్ధుడు పుట్టినటువంటి 9వ దినమే తన యొక్క తల్లి అయినటువంటి మాయాదేవి మరణించింది. On the 9th day after the birth of Buddha, his mother died. మాయాదేవి మరణించిన తక్షణమే గౌతమి అని తన పినతల్లి ఆ యొక్క బుద్ధుడిని సాకుతూ వచ్చింది. The stepmother, Gautami, brought him up after that. ఆ తల్లి చాలా ప్రేమతో బుద్ధుడిని పోషిస్తూ వచ్చింది. Stepmother looked after him with great love. కనుకనే ఆ బుద్ధునికి గౌతమి అని పేరు పెట్టారు. That is why Buddha is called Gautama. అనగా పెంచి పెద్ద చేసినటువంటిది ఆమె కనుక ఆమె పేరును సార్థకం కావాలని ఆ పేరును అతనికి పెట్టారు. Because it was Gautami who brought him up and nourished him in order to find fulfillment. So Buddha was given the name Gautama. కనుక బుద్ధుడు ప్రతి ఒక్క విషయాన్ని కూడాను తన యొక్క అంతఃకరణ నుండి ఆవిర్భవింప చేసుకుంటూ వచ్చాడు. Buddha made everything emerge from within himself. బాహ్యమైన గురువులు కానీ, బాహ్యమైన జగత్ పదార్థములు కానీ, బాహ్యమైనటువంటి యొక్క గ్రంథముల యొక్క పరిచయం కానీ ఇందులో ఏమాత్రం కూడాను సరి అయినటువంటి జ్ఞానాన్ని అందించవని తాను నిర్ణయం చేసుకున్నాడు. He decided that study of books externally and company of sages externally will not give him wisdom. ఆత్మబోధను సల్పేటువంటి వారు అనేక మంది ఉంటున్నారు జగత్తులో. In the world today, we have many people who teach us self-knowledge. కానీ ఒక్కరైనా ఆచరించి ఆనందించినటువంటి వారు కనిపించటం లేదు. But we don't find even one person who practices and experiences the bliss. కనుకని ఎన్ని తెలుసుకుని ప్రయోజనం ఏమిటి? What's the use of knowing all that? ఎన్ని గ్రంథములు రాసి ప్రయోజనం ఏమిటి? What is the use of studying all the scriptures? ఎన్ని గ్రంథములు చదివి ప్రయోజనం ఏమిటి? What is the use of studying all the scriptures? ఆచరించలేనటువంటి యొక్క చదివి మనం అన్ని కూడా వ్యర్థం చేసుకుంటున్నాం. A study which cannot be practiced is a total waste. కనుకని నీ యొక్క కాన్షియస్ ని ఫాలో చేయి. You have to follow your conscience. అది నీ యొక్క నిజమైనటువంటి యొక్క తత్వము. That is your true principle. అది నీ నిజమైనటువంటి గురువు. That is your true preceptor. కనుక తన యొక్క భావమును విచారణ చేసుకుంటూ
అన్నింటినీ కూడా తన నుండి ఆవిర్భవింప చేసుకుంటూ వచ్చాడు. He started doing everything, seeing himself and developing everything from within himself. కానీ నిర్వాణ సమయం నందు At the time of his death, ఎదురుగా కూర్చున్నటువంటి పినతల్లి కుమారుడైనటువంటి ఆనందుడు కంటిదారులు కారుస్తూ వచ్చాడు. there was Ananda was sitting in front of Buddha, who was the son of his stepmother, and he was shedding tears of sorrow. ఆ ఆనందుడు దగ్గర పిలిచి, He came to Ananda. ఆనంద, ఈనాటి వరకు జగత్తు సత్యాన్ని గుర్తించుకోలేకపోతుండాలి. Ananda, till today the world has not recognized the truth. మరణించేటువంటి వారిని చూసి దుఃఖించేటువంటి వారు వేలకు వేలుంటున్నారు. Thousands of people are there who grieve over the people who die. కానీ ఆ మరణించేటువంటి వ్యక్తి ఏ పవిత్రమైన స్థితిని పొందగలుగుతున్నాడో అనేటువంటి సత్యాన్ని విచారించుకోలేకపోతున్నారు. There is nobody is able to inquire into the truth, the type of stage and state that the person who is dying is నేను attaining. సత్యాన్ని గుర్తించాను. I have recognized the ఆ truth. సత్యంలో నేను లయమైపోతున్నాను. Today I am merging in the truth. దీనిని నీవు చూసి కంటి నీరు పెట్టడము ఎంత అన్యాయము. It is total ignorance to cry over this. నా యొక్క పవిత్ర స్థితికి నీవు దుఃఖించినట్టుగా కనిపిస్తుంది. It looks as though you are grieving over my sacred state. మానవుడు ఎవరు కూడాను అంత్య సమయం లోపల కంటిదారులు కార్చకూడదు. When man dies, nobody should shed tears of sorrow. కనుకనే నారములనగా నీరు, Nara means water. నయనములనగా కన్నులు. Naina means eyes. కన్నులలో నీరు కేవలం నారాయణకు మాత్రమే వదలాలి కానీ అన్య పదార్థములు కానీ అన్య విషయాలకు కానీ ఏమాత్రము మన యొక్క నారములు వదలకూడదు. Tears from the eyes should be reserved only for God and not for anything that is external. దైవత్వమునికై ఆనంద భాషములు విడిచాలి. We should have divinity and the tears of bliss and happiness. శోక భాషము మానవునికి ఏమాత్రం కూడా సరైనటువంటి ధర్మం కాదు. శోక భాషం Tears of sorrow is not the real quality, real characteristic of ఒక man. చిన్న ఉదాహరణ చూడండి. Here is a small example. మనం ఎక్కడో బజార్లో వెళుతున్నాము. We are going in a bazaar. ఏదో ఒకరు ఏడుస్తున్నాడు పాపం గట్టిగా. There was somebody who is crying loudly. అతని దగ్గరికి అందరూ గుమ్ముగా చేరి ఎందుకు ఏడుస్తున్నావు, ఏ కారణం చేత ఏడుస్తున్నావు అని అందరూ ప్రశ్నిస్తూ వచ్చారు. People go to him and ask him the question, why are you crying? కానీ అదే బజార్ లోపల మరొకడు ఆనందంగా గంతులు వేస్తూ ఆనంద సంతోషాన్ని అనుభవిస్తున్నాడు. In the same bazaar, there is a person who is full of joy and who is laughing aloud. కానీ ఏ మానవుడు కానీ ఆనందంగా గంతులు వేసేటువంటి వ్యక్తి దగ్గరికి పోయి అయ్యా నీవు ఎందుకు ఆనందంగా ఉన్నావు, ఎందుకు ఏడ్చడం లేదు అని ఎవరు ప్రశ్నించరు. Nobody goes to a laughing man who is happy and asks him the question, why are you not weeping? Why are you laughing? అనగా ఆనందం మానవుని యొక్క సహజము. Therefore, bliss is natural to man. మానవుడు ఆనంద పిపాసి. Man aspires for bliss. దుఃఖం అనేటువంటిది మానవునికి చాలా విరుద్ధమైనటువంటిది. This grief and worry is contrary మానవుడు to ఏ man. విషయం నందు కూడా దుఃఖించడానికి ప్రయత్నించకూడదు. Man should never grieve over anything in దుఃఖం life. ఒక బలహీనత. Grief is a weakness. కనుక ఈ బలహీనతలకు మనం అవకాశం రావటం చేతనే అనేక జన్మల నుంచి కూడా మనం దుఃఖంలోనే మునిగిపోతున్నాం. Because we give scope for such grief and sorrow since many lifetimes, we are always drowned in కనుక ignorance. మనం దుఃఖములకు ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదు. We should not give scope for any grief or sorrow. దైవత్వాన్ని చక్కగా విశ్వసించినటువంటి వాడికి దుఃఖమే లేదు. One who trusts in God, he has no scope for any grief or sorrow. కనుక నేను దుఃఖించేటువంటి వాడు కేవలం దైవతత్వాన్ని పరిపూర్ణంగా గుర్తించలేదనే అర్థం. It only means a person who is grieving, who is sorrowing, it only means that he has not recognized the దైవం divine ఒక్కడే. principle. God is one. అనేక రూపనామం చేత మనకు గోచరిస్తున్నాడు. And you can see him in many names and forms. కానీ దైవం ఒక్కడే. But God is one. అట్టి దివ్యత్వాన్ని మనం ఒక్కటిగా గుర్తించుకోలేకపోవడం చేతనే అనేక విధమైనటువంటి ఆపోహలకు గురి అవుతున్నాము. Because you are not able to recognize this one divinity, you are subjected to రామ, many types of sorrows. కృష్ణ, అల్లా, బుద్ధ ఇలాంటి పేరుతో మనము ఆరాధన చేస్తున్నాము. We worship God in many forms, Rama, Krishna, Buddha or Allah. కానీ ఈ పేర్లంతా కూడా మనం పెట్టుకున్నవే కానీ తాను పుట్టిన తర్వాత వచ్చినవి కాదు. These names are given to them. Actually, they have not come with the birth. కనుక ఈ పెట్టిన పేర్లు మనం అనుభవించేటువంటి యొక్క అనుభూతులు ఆధారమని భావిస్తున్నాము. We think that the names given to those bodies, that is the basis of our life. ఇవన్నీ కూడా క్షణభంగురాలు. They are very temporary. మాకురు ధనజని యవ్వన గర్వం. Don't be proud about your youth and money. ఇవన్నీ And హరతి manpower. నిమిష కాల సర్వం. In 1 minute, all these things will fly away. కనుక ఈ విధమైనటువంటి యొక్క దుఃఖములకు మనం అవకాశం అందించకూడదు. We should not give any scope for such grieving or sorrowing. నీటి బుడగపై నేర్చినది ఈ యొక్క దేహము. This body
is like a water bubble. ఈ నీటి బుడ్డపై నిలిచినటువంటి యొక్క ఈ దేహము ఎంతకాలం ఉండగలదు? How long can this water bubble last? కనుక ఇవన్నీ కూడా నువ్వు క్షణభంగురాలి. They are temporary. మనం కావలసినటువంటిది ఆనందమే, సత్యమైనటువంటిది. The only truth is bliss. కనుక నీ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? Where do we get bliss from? ఈ సంతోషం అనేటువంటిది సర్వమును తెలుసుకున్నటువంటి వారికి లభ్యమవుతుంది. This happiness and bliss can be attained. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. Happiness is union with God. అలాంటి దైవం దగ్గరనే ఈ హ్యాపీనెస్ ఉంటుంది. You can find happiness only with God. ఈ హ్యాపీనెస్ బయట ప్రపంచంలో మనకు లభ్యమయ్యేటువంటిది కాదు. You cannot find happiness in the outside world. ఎవరు కూడా మనకు అందించలేరు. Nobody can give us that. తనకు తానే అభివృద్ధి పరచుకోవాలి. We have to cultivate this ourselves. ఇట్టి అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి ఆనందాన్ని ఏదో ఎవరి దగ్గరలో పొందుతామని ఆశించుకోవటము అదే పెద్ద అజ్ఞానం. To aspire to get this bliss from somebody else is a total ignorance. ఈ విధమైనటువంటి యొక్క అజ్ఞానానికి తాను చాలా బాధపడ్డాడు బుద్ధుడు. Buddha was very unhappy on knowing the ignorance. ఎన్ని విధమైనటువంటి సాధనలో చేశాడు. He undertook many types of spiritual practices. కట్టగడబడి తాను ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. Finally, he came to one decision. బుద్ధగయకు వెళ్ళి He went to Buddha Gaya. అక్కడ తన యందు ఉన్నటువంటి యొక్క అంతర్భావం యొక్క ఆనందాన్ని ఆవిర్భవింప చేసుకోవాలని సంకల్పించుకున్నాడు. He decided that he will get the bliss from within himself. అక్కడికి వెళ్లే ఈ యొక్క ఆనందాన్ని అభివృద్ధి పరుచుకున్నాడు. He cultivated and developed this bliss from within himself. ఎవ్వరూ దీనికి బాధ్యులు కారు. Nobody is responsible for ఎవరు it. ఇది ఇచ్చేటువంటిది కాదు. Nobody can gift it to you. ఎక్కడా మనం తెచ్చుకునేటువంటిది You కాదు. cannot purchase it from anywhere. కేవలము తన యందే ఉన్నటువంటి ఆనందాన్ని మనం మర్చిపోయి అనేక ప్రాంతములు మనం వెతుకుతున్నాం. We are going around places forgetting the bliss which is within us. కనుకనే ప్రతి మానవుని యొక్క హృదయ స్థాయి నిజమైన భయం భగవంతుని స్థాయి. Every man's heart is the abode of God. కనుక అట్టి స్థానాన్ని మనం భద్రంగా తీసుకొని We have to keep it properly. అట్టి స్థానమే మన యొక్క జన్మస్థానంగా మనం విశ్వసించి You think that that is our native land. ఆ హృదయాన్ని మనం అభివృద్ధి పరచుకోవడానికి తగిన కృషి చేయాలి. We have to put in effort to cultivate the principle of the heart. ఈ యొక్క అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి యొక్క ప్రచారము సక్రమమైనదిగా లేకపోవడం చేతనే బుద్ధ మతము క్రమక్రమేణా క్షీణిస్తూ వచ్చింది. Because the religion of Buddhism, gradually it went on becoming weaker and weaker because they could not take to the చెప్పడం right path. ఒకటి, చేయటం మరొకటి. Saying something and doing something else. కనుకనే ఈ మతములన్నీ కూడా క్రమక్రమేణా సన్నగిలుతూ పోయినాయి. Because of this, gradually all religions have declined. చెప్పినది మనం ఆచరించడానికి ప్రయత్నించాలి. To try to practice what we speak. తెలుసుకున్నటువంటి సత్యాన్ని మనము ఆ ప్రాక్టీస్ లో పెట్టాలి. We have to put into practice the truth that we know. అప్పుడే మనకు సరైన సత్యం మనకు గోచరిస్తుంది. Then we can really have the true vision of truth. ఈనాడు తెలుసుకున్నటువంటి విషయాన్ని మనము నిత్య జీవితంలో అనుభూతికి తెచ్చుకోవటం లేదు. But today we are not putting into practice and experience the truth that we know. కనుక ఈనాడు చెప్పవచ్చు కోటి, చెయ్యను ఒక్కటి. You may talk about million things, but you don't do even a simple one thing. కనుకనే ఈనాటి ప్రపంచము ఇన్ని విధమైనటువంటి యొక్క అవస్థలకు గురి అవుతూ వస్తుంది. That is the reason why today world is subjected to a lot of troubles and worries. దైవత్వాన్ని మనం వెతకనక్కర్లేదు. You need not look for God. ప్రతి ఒక్కరి హృదయమునందు కూడాను నిత్య ప్రకాశంగా ఉంటుండాలి. God is shining in the heart of everyone. ఆ ప్రకాశవంతమైనటువంటి యొక్క జీవజ్యోతియే దైవత్వము. This radiant God, that is divinity. ఎక్కడో బయట ప్రపంచంలో లేదు. It is not in the external world. దేవుడనగా వేరు దేశమందులు లేడు. God దేవుడనగా తన దేహమందే. God does not exist in any external land. He is within one's heart. పాపమనగా వేరు పరదేశము లేదు. తాను చేయు పనుల తగిలియుండు. Sin does not exist in any external world, but it is in the actions that we పుణ్యం do. కానీ పాపం కానీ మన యొక్క కర్మల యందే ఇమిడి ఉంటున్నది కానీ ప్రత్యేకంగా వచ్చేటువంటివి కాదు. Merit or sin depends on our actions, and it is not nothing separate. మతములన్నీ చేరి మంచినే బోధించి All religions teach right things. తెలిసి మెలుగవలను తెలివితోడా. Therefore, we should live intelligently knowing the truth. మతులు మంచివైన మతమేది చెడ్డది? If the minds are good, how can religion be bad? ఈనాడు మతం చెడ్డదనేకునేటువంటి వాళ్ళంతా తన మనసే చెడ్డది. Those people who decry the religions, their minds are bad. కనుక ఈనాడు మనసును పవిత్రం గావించుకోవాలి. We have to sanctify our minds. మనసును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. We should make this mind enter the right path. సమ్యక్ దృష్టిలో దీన్ని ప్రవేశపెట్టాలి. We should have the right vision. సమ్యక్ భావంలో దీన్ని ఆర్చేర్చాలి. We should have the right feeling. సమ్యక్ శ్రవణం చేయాలి. We should have good listening. సమ్యక్ భావంలో మనం మునిగిపోవాలి. Finally, we have to immerse ourselves in ఈ good కర్మలు feeling. ఆచరిస్తూ రావాలి. We have to do good actions. కనుక బుద్ధుడు చెప్పినటువంటివి 5 కర్మలే.
Buddha talked about these 5 actions. సమ్యక్ దృష్టి, First is good vision, సమ్యక్ భావము, good feeling, సమ్యక్ శ్రవణము, good listening, సమ్యక్ వాక్కు, Good words. సమ్యక్ కర్మ. good actions. ఈ 5 ద్వారానే పంచభూతములు సక్రమంగా పనిచేస్తాయి. Through these 5 elements work properly. దైవం ఇచ్చినటువంటి ఈ పంచభూతములు సార్థకంగా గావించుకోవటమే నిజమైన సాధన. Through spiritual practice is putting to good use the 5 elements which are given కానీ by God. భగవంతుడు ఇచ్చినటువంటి ఈనాడు మతి, గతి, స్థితి, సంపత్తిని మనం దుర్వినియోగం చేసుకుంటున్నాం. But today we are not putting to good use. We are misusing the 4 things that are given to us. ఈ కామ క్రోధ లోభ మోహ మదోత్సవంతా అభివృద్ధి పరుచుకుంటున్నాం. We are developing the evil feelings like desire, anger, ఈ greed. కామ క్రోధ లోభ మోహ మాత్సల్యంతా భగవంతుడు ఇచ్చినవి కాదు. These things are not given by God. మన తిండి తీర్థాలతో మనం పెంచుకున్నటువంటివి. We develop it because of our what we drink and what we eat. కనుక ఇవన్నీ కూడా నువ్వు కేవలము ఒక మృగ లక్షణాలు, They are the characteristics of an animal. ఇవన్నీ కేవలము పశు లక్షణాలు. They are animal characteristics. ఈ పశు లక్షణాన్ని మనం పవిత్రం కావించాలి. We have to sanctify these feelings. దివ్యమైనటువంటి దైవ లక్షణాన్ని మనం We పోషించుకోవాలి. should develop divine feelings and divine qualities. సత్యంగా జీవించాలి. We should be lead a truthful life. సత్యం బ్రూయాత్, Should talk truth. ప్రియం బ్రూయాత్, నబ్రూయాత్ సత్యం అప్రియం. సత్యం బ్రూయాత్, ఇదే గౌరవమైనటువంటి జీవితము. Speak truth. That is an honorable life. ఇదే నైతిక జీవితము. That is moral life. సత్యం బ్రూయాత్, Speak the truth. ప్రియం బ్రూయాత్, Speak ఇదే sweetly. ధార్మికమైనటువంటిది. That is dharmic life. నబ్రూయాత్ సత్యం అప్రియం, ఇదే ఆధ్యాత్మిక మార్గం. Don't speak that which is not straight. That is the spiritual కనుక path. నైతిక, ధార్మిక, ఆధ్యాత్మిక మార్గములు అన్ని కూడా సత్యంలోనే ఇమిడి ఉంటున్నాయి. All the 3, the moral life, religious life and the spiritual life, సత్యమునందుండే సర్వము సృష్టించే. it is from the truth that everything is created. సత్యమునందు అణగే సర్వ సృష్టి. All things finally merge into truth. సత్యమహిమ లేని స్థలమేది కనుగొన్న Is there any place where there is no truth? శుద్ధ సత్వం ఇది చూడరయ్యా అన్నాడు. That is the true quality of piety. కనుకనే భారతీయ సంస్కృతి యందు మొట్టమొదట సత్యం వద ధర్మం చెర. That is why in Indian culture, first and foremost it is said, you speak truth and practice ఏ righteousness. దేశీయులైనా ఏ మతం వారైనా కూడా సత్యమును పలకటము చాలా గొప్పది. In any religion, it is said that uttering truth is a ఎలాంటి great thing. పరిస్థితులు ఎందైనా కూడా సత్యాన్ని మనం ఉచ్చరించాలి. Under any situation, under any circumstance, we have to utter the truth. సత్యమే మనకు దైవము. Truth is God. ఇది ప్రత్యక్ష దైవము. That is manifest God. ధర్మమే మనకు పరోక్షమైనటువంటి యొక్క నీడ. This righteousness is the sport of God. ఈ రెండింటిని ఆధారంగా తీసుకున్నప్పుడే మన యొక్క దివ్యత్వాన్ని మనం చక్కగా దర్శించవచ్చు. When you have these 2 as the basis of your life, you can have the vision of God. మానవులు ఎందే సర్వశక్తులు ఇమిడి ఉంటున్నవి. All powers are inherent in man. కానీ తన దృష్టిని అంతర్ముఖం గావించుకున్నప్పుడే ఆనందంగా తాను జీవించవచ్చు. When you can turn your vision inward, you can కానీ live a happy life. దురదృష్టవశాత్తు మన దృష్టినంతా బహిర్ముఖమే చేసుకుంటున్నాం. But unfortunately, we always look outward. కనుకనే వేదం చెప్పి పశ్యతీతి పశువు, బయట దృష్టి అంతా పశు లక్షణములే. Outward vision is the characteristic of the animal. ఈ పశు లక్షణాన్ని మనము పవిత్రం గావించుకోవాలి. We have to sanctify this good vision. ఆ పశు లక్షణాన్ని మనం దూరం చేసుకున్నప్పుడే పశుపతి లక్షణాలు మనలో ఆవిర్భవిస్తాయి. When we can conquer these animal qualities, then you will get the divine qualities. కనుక మనము దివ్యమైనటువంటి భావాలను మన హృదయం నుండి మనం ఆవిర్భవం చేసుకోవాలి. Therefore, we should cultivate divine feelings from within our heart. దైవం కంటే మించినటువంటి జగత్తులో మరొకటి లేదు. There is nothing which is higher than divinity. అందరి హృదయం నందు కూడా దైవత్వం ఉంటుండాలి. Divinity is there in everybody's heart. దైవ భావానికి ప్రయాణం చేసేటువంటి వారికి ఉత్సాహాలు అందించాలి. We have to encourage people who walk on the divine path. ఆనందపడేటువంటి వారికి అమితమైనటువంటి ఆనందాన్ని మనం అందించాలి. For those people who want to aspire for bliss, we have to give them great అంతేకాని bliss. నిరుత్సాహం అందించకూడదు. We should not discourage them. నిస్పృహను చేకూర్చకూడదు. We should not put them into despair. దివ్యమైన భావాలు ఎన్ని జన్మల యొక్క సుకృతం చోతనే లభ్యమవుతుంటాయి. Because of the merit earned in many lives, you will get divine feelings. కనుక దైవత్వం అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి హృదయములకు మాత్రమే సంబంధించినటువంటి. Only a sacred heart is related to divinity. ఇంకా మిగిలినవన్నీ కూడా పాసింగ్ క్లౌడ్స్, వస్తుంటాయి పోతుంటాయి. All other things are passing clouds. They come and go. ఇవి ఏవి కూడా సత్యం కాదు. They are not eternal. ఏవి కూడా శాశ్వతంగా They ఉండవు. are not permanent. అన్ని అశాశ్వతాలే. They are temporary. వస్తున్నాయి పోతున్నాయి. They come and go. కానీ వచ్చి పెరిగేటువంటిది ఒక్కటే దైవత్వమే. That which comes and grows, that is only divinity. దానిని కమ్స్ అండ్ గోస్ అనేటువంటిది లౌకికమైన ధనాలు. The worldly wealth comes and goes. దివ్యత్వమే కమ్స్ అండ్ గ్రోస్.
But divinity comes and grows. ఆ దివ్యత్వాన్ని మనం ఈనాడు పవిత్రంగా ఉంచుకోవాలి. We have to sanctify our life with that divinity. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ఎంతో దూరం నుంచి మీరు ఇక్కడికి వచ్చారు. From a long distance you have come here. ఈ బుద్ధ పౌర్ణమి యొక్క ఆనందాన్ని అనుభవించాలని వచ్చారు. You aspire to experience the bliss of Buddha ఎక్కడా Purnima. మీరు రానక్కర్లేదు. You need not come all this distance. బుద్ధుడనగా మీ బుద్ధి యొక్క స్వరూపమే. Buddha is the very embodiment of your intelligence. కనుకనే ఆ యొక్క బుద్ధిని మనము సక్రమమైన మార్గంలో పెట్టుకోవాలి. You have to use the intelligence in the right way. ఆ బుద్ధిని సక్రమమైన మార్గంలో పెట్టుకున్నప్పుడే బుద్ధిష్ట అనేటువంటిది సార్థకం అవుతుంది. When you use this intelligence properly, then your life will find fulfillment. కేవలం సాధనలు చేసి కేవలం సాధన వల్ల మన కాలం మీద వ్యర్థం చేసుకుంటున్నాం. Many times you undertake spiritual practices which is waste of time. ఇదంతా కూడా వేస్ట్ ఆఫ్ టైం. It is waste of time. నీవు పవిత్రమైన భావాన్ని నీవు అభివృద్ధి పరచుకో. Develop sacred feelings. నిజమైన సాధన ఏమిటంటే దుష్టగుణములను దూరం చేసి సద్గుణములను పెంచుకోవటమే సాధన. True spiritual practice is giving up bad qualities and cultivating good qualities. కనుక ఏ క్షేత్రం వెళ్ళినప్పటికీ మీ బ్యాడ్ క్వాలిటీస్ విసర్జించండి. Whichever pilgrimage center you go, you have to give up the bad qualities. అక్కడ చిక్కినటువంటి పవిత్రమైన భావాన్ని పెంచుకోండి. Develop the good qualities which are there in that place. ఆ దివ్యమైన భావాలు భవ్యమైన భావాలు మానవుడు పెంచుకోవాలి. Man should develop such divine and glorious feelings. దేహం బుడగ వంటిది. Body is a water bubble. Body is like a water bubble. Body is like a mind water is like a mad monkey. Mind is don't like a follow the mind. Don't follow the body. Don't follow the mind. Don't follow the body. Follow the conscience. Follow the conscience. దానిని మనం అనుసరించాలి. We have to follow the conscience. అది ఏ నిజమైనటువంటి యొక్క సాధన. That is true spiritual practice. కానీ కాన్షియస్ ను అనుభవించకుండా But we don't look for this conscience. మరి కాన్షియస్ ని అనుభవిస్తున్నాము. We follow the conscience. కనుక కాన్షియస్ అనుభవించకూడదు, కాన్షియన్స్ అనుభవించాలి. We have to follow the conscience and not the conscience. అది స్వరాజ్యం. That is Swarajya. ఆ స్వరాజ్యమే నిజమైన రాజ్యం. That is our true Rajya. అది ఆత్మ సామ్రాజ్యము. That is the kingdom of the అది Atma. ఆత్మ సామ్రాజ్యమే నిజమైనటువంటి నిర్వాణము. That kingdom of Atma is true Nirvana. నిర్వాణం అనగా ఏమిటి? What is Nirvana? కేవలము అది మోక్షము అన్నారు. That is liberation from bondage. అటువంటి నిర్వాణాన్ని మనం తగినటువంటి రీతిగా సాధించాలి. We have to attain this Nirvana. నిర్వాణం అంటే ఏమి? అంత్య సమయం నందు ఆనందాన్ని అనుభవించటమే నిర్వాణం. What is Nirvana? Attaining bliss at the last moment of life. That is కానీ Nirvana. ఈనాటి మానవుడు But today's ఈ man, సత్యాన్ని తాను గుర్తించడానికి ప్రయత్నించండి. he doesn't try to recognize this truth. దేనిని మనం పొందాలి, దేనిని విసర్జించాలి అనేటువంటి సత్యం కూడాను మనకు తెలియలేకపోతుండాలి. He is not able to understand what is to be attained in life. మనం 3 విషయాలు మాత్రం చక్కగా గుర్తు పెట్టుకోవాలి. We have to recognize 3 things in life. మనకి ఎవరు అపకారం చేశారో వాళ్ళని మనము ఉపయోగించుకోవాలి. ఎవరు మనకు అపకారం చేశారో వాళ్ళ విషయం మనం మర్చిపోవాలి. We have to forget those people who harm us. ఎవరు మనకు ఉపకారం చేసినామో మనం ఇతరులకు అది కూడా మనం మర్చిపోవాలి. We should also forget the good help that we have done to others. ఆ విధమైనటువంటి మర్చిపోవాలి. You have to forget things which you have to forget. జ్ఞప్తి ఎందుకోవాల్సినటువంటి జ్ఞప్తి You have to ఎందుకోవాలి. remember things which you have to remember. ఏది మనం జ్ఞప్తి What ఎందుకోవాలి? is that we have to remember? ఇతరులు మనకు ఉపకారం చేసినటువంటి దాన్ని జ్ఞప్తి ఎందుకోవాలి. If somebody helps us, that we have to remember. అది మనం నేర్చుకోవాల్సినటువంటిది. That is what we have to learn. ప్రతిఫలాపేక్షతో మనం పెట్టుకోకూడదు. We should not have desire for the reward of our action. పవిత్రమైన భావం చేత వారు మనకు ఉపకారం చేశారు అనేటువంటి యొక్క ఉపయోగాన్ని సరైనటువంటి మార్గంలో ఉంచుకోవాలి. We should always remember that with a sacred feeling they have helped us. ఈ గ్రాటిట్యూడ్స్ మనం అందించాలి. We should have this gratitude. ఈ గ్రాటిట్యూడ్స్ కోసమే మానవ జీవితం వచ్చింది. The man's life is given to him to... శరీరమాత్యం కనుధర్మ సాధకం, ధర్మమును ఆచరించాలి. Man has to practice dharma, righteousness. అది లేకపోతే మన శరీరమే అవసరం లేదు. Without that, the body becomes useless. It is not ఏ required. కర్మను ఆచరించినా ధర్మ కార్యంగా మనం వినియోగించాలి. Whatever action we undertake, it should be a righteous action. ఏ కర్మను కూడా ఇది ధర్మ కర్మలుగానే విశ్వసించాలి. All our actions should be righteous. ఈ విధమైన భావాన్ని మన హృదయంలో అభివృద్ధి పరుచుకున్నప్పుడు అన్ని సార్థకమైపోతాయి. When we cultivate such feelings, we find fulfillment in life. దైవాన్ని చింతించుకుంటూ ఏ కర్మలు చేసినా అవంతా పవిత్రమైపోతాయి. Whatever actions we undertake thinking of God, they will be sanctified. దీనినే సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం అన్నారు. We have to do all our actions for the pleasure of God. కనుక మొట్టమొదట మనం ఈనాడు సమ్యక్ దృష్టిని పెంచుకోవాలి, మంచి దృష్టిని పెంచుకోవాలి. First and foremost, we should develop good vision. ఏ చెడ్డ భావం కూడా మనలో రానివ్వకుండా చూసుకోవాలి. We have to see that bad feelings will not enter us.
చెడ్డను చూస్తే మన హృదయంలో అవి చిత్రించుకోకపోతాయి. When you see wrong things, they will get imprinted in our కాబట్టి heart. మంచిని చూస్తూ పోదాం, Always see good things in life. మంచిని వింటూ పోదాం, Let us listen to good things. మంచిని తలుస్తూ పోదాము, Let us think of good things. మంచిని పలుకుతూ పోదాము. Let us speak of good things. ఇదే మన జీవితానికి అంత్యము. That will be the right way of See life. no evil, see what is good. See no evil, see what is good. See no evil, see what is good. See no evil, see what is good. Hear no evil, hear what is good. Hear no evil, hear what is Talk good. no evil, talk what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. Do no evil, do what This is is good. the way to God. This is the way to God. ఈ విధమైనటువంటి వాటిని మనం అనుసరించకుండా ఎప్పుడు బ్యాడ్ లుక్, బ్యాడ్ హియర్, బ్యాడ్ టాక్, బ్యాడ్ థాట్స్, బ్యాడ్ యాక్షన్ ఎప్పుడు ఇంక నువ్వు తరించేది. How can you find fulfillment in your life all the time? You are immersed in bad ఇది vision. బుద్ధుడు బోధించినటువంటిది. This is what Buddha taught to the world. మంచిని చూడు, సమ్యక్ దృష్టి, See good things, have good vision, సమ్యక్ శ్రవణం, good listening, సమ్యక్ థాట్, good words, సమ్యక్ వర్డ్, good words, సమ్యక్ వర్క్. good actions. ఈ ఐదింటి ద్వారా మనం 5 ఇంద్రియంలో సాధకంగా గావించుకుంటే ఇంతకంటే మోక్షం నరకం. We can sanctify the 5 senses through these 5 teachings. ఇది ఏ పవిత్రమైన నిర్వాణము. That is sacred nirvana. ఈ నిర్వాణం అంటే ఏమిటి? What is nirvana? మానసిక శాంతిలో చాలా లీనమైపోవటమే. To get immersed in mental peace, that is nirvana. ఏది మెంటల్ పీస్? What is mental peace? మానసికమైనటువంటి పీస్. It is not from the mind. ఈ మానసికమైనటువంటి పీసెస్ చేసి The mind only makes things into pieces. హృదయ శాంతి. The peace in the heart. ఈ హృదయంలో హార్ట్ అంటే వేరేగా ఉంటుంది. ఈ ఫిజికల్ హార్ట్ అంటారు, అది కాదు. హృదయం అంటే ప్రత్యేకమైన హృదయమే దీనికి పేరు. Hrudayam, the correct name of Hrudayam is Hrudayam. Hrudayam is not heart which is physical. దీనికి హార్ట్ అని అనకూడదు. You can't call it the heart. ఫిజికల్ హార్ట్ హార్ట్ అనుకోవాలి. Physical heart is not the heart. హృదయానికి హృదయమే. The right word for Hrudayam is Hrudayam. ప్లస్ దయా హృదయం, కంపాషన్ గా ఉండేటువంటిదే హృదయం. That which is filled with compassion, that is Hrudayam. మరి నీ హృదయం ఎప్పుడు కూడా కంపాషన్ తో నిండి ఉండాలి, Hrudayam should be full of compassion, కరుణతో నిండి ఉండాలి, should be full of kindness, ప్రేమతో నిండి ఉండాలి, full of love, దయతో నిండి ఉండాలి. full of kindness. అప్పుడే నీ హృదయము పవిత్రమైన మార్గాన్ని ప్రవేశిస్తుంది. Then the heart can enter into the righteous path. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. మన యందే ప్రేమ స్వరూపుడై పరమాత్మ నిరంతరము ఉంటున్నాడు. All the time we have God within our heart. మన ప్రేమకు మించినటువంటిది మరొకటి లేదు. There's nothing higher than love. ప్రేమనే దైవము, Love is God. దైవమే ప్రేమ. God is love. కనుక అతి ప్రేమ స్వరూపుణ్ణి మనము సరైన దృష్టిలో పెట్టుకున్నప్పుడే అదే సమ్యక్ దృష్టి అవుతుంది. When you look at this embodiment of love who is God, that is samyak drishti or good vision. కనుక మనం ప్రేమ చేతనే మన జీవితాన్ని గడుపుదాం. We have to spend our life in love. మనకు ద్వేషమనే వారు ఎవరు లేరు. There is nobody who is your enemy. నీకు నీవే ద్వేషుడు, You are your enemy. నీకు నీవే మిత్రుడు. You are your friend. కనుకనే నీవు భావించుకుంటే అది ద్వేషులు అవుతారు, కానీ ద్వేషులు ఎవరు లేరు మనకు. Only when you feel that somebody is your enemy, he becomes your enemy. అందరూ బ్రదర్హుడ్ ఆఫ్ మ్యాన్, ఫాదర్హుడ్ ఆఫ్ గాడ్. We have to practice brotherhood of man and fatherhood of God. అందరూ అన్న తమ్ములే, All are brothers. అందరూ అక్క చెల్లెండ్రే, All are sisters. ఎవరు భేదములకు లేదు. There is no differences. అలాంటి పరిస్థితిలో ఈ భేదములు పెట్టుకోవటం చేతనే క్రోధము, ద్వేషము, అసూయ ఇలాంటి దుర్గుణములు మనలో ఆవిర్భవిస్తుంది. Because of seeing the differences, we get the bad qualities like anger and jealousy. అందరూ నా ప్రతిబింబమే అనుకుంటే ఎవరిపైన కోపం రాదు. When you know that everybody is your own reflection, you cannot be angry with అయితే anybody. మానవునికి అంత సులభంగా ఇది లభ్యం కాదు. But it is not possible for man to attain this. చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. You have to practice it. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్టతే జ్ఞానాత్ కర్మ ఫలత్యాగ త్యాగశాంతి అనంతరం. అభ్యాసం చేతనే మనం దీన్ని త్యాగం చేసుకోవాలి. You can attain everything only through practice. ప్రాక్టీస్ చేసుకుంటే అన్ని ప్రాక్టీస్ వస్తుంది. You can practice everything if you ఈనాడు మనం undertake. పరిగెత్తున్నాం, వాక్ చేస్తున్నాం. You are walking and talking ఇది today. ఎక్కడి నుంచి వచ్చింది? How did you get it? ప్రాక్టీస్ తోనే వచ్చింది. Only by practice you will get it. మాట్లాడుతున్నాము, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ప్రాక్టీస్ తోనే వచ్చింది. Even talking you are మరి cultivated ప్రతి through ఒక్కటి practice. వాకింగ్, టాకింగ్, రీడింగ్, రైటింగ్, ఈటింగ్ అన్ని ప్రాక్టీస్ తోనే వస్తుంది. Walking, talking, reading, writing, everything comes through practice. ప్రతి దానికి కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. We have to practice everything. ఆ ప్రాక్టీస్ ఏం చేయాలి? ఆధ్యాత్మికములో In spirituality, what is the practice? దుర్గుణాన్ని దూరం చేసుకోవాలి, సద్గుణాన్ని పోషించుకోవాలి. You have to give up bad qualities and develop good qualities. చెడ్డ భావాన్ని మర్చిపోవాలి, మంచి భావాన్ని You పెంచుకోవాలి. have to forget the bad feelings and develop good ఇదే feelings. నిజమైన సాధన. That is true spiritual practice. జపమో ధ్యానమో చేయటం కాదు. It is not just japa or చేతితో meditation. జపం చేసుకుంటాం, మనసు మార్కెట్ కి వెళ్తుంటాది. But you have your rosary in your hand, but the mind is going to the market. ఇది కాదు సాధన. That is not spiritual practice. చెడ్డను మనం వదిలిపెట్టాలి. All types of bliss are within us.
మన హృదయమే దీనికి మూల స్థానము. And the native land of bliss is our own మన heart. మోక్షమును కూడా హృదయమే మూల స్థానము. Heart is the native land of liberation. మన కరుణకు హృదయమే మూల స్థానము. And even kindness is in our heart. అన్నిటికీ హృదయమే. Heart is the native land of everything. కానీ దురదృష్టవశాత్తు ఈనాటి మానవుడు దాన్ని నమ్మటం లేదు. But unfortunately today's man does not believe this. దేవుడు తిరుపతిలో ఉన్నాడంటే పరిగెత్తిపోతున్నాము. When somebody says God is in Tirupati, you run దేవుడు away there. భద్రాచలంలో ఉన్నాడంటే When పరిగెత్తిపోతున్నాము. somebody says he is in దేవుడు Bhadrachalam, you go బద్రీలో there. ఉన్నాడంటే పరిగెత్తిపోతున్నాము. Somebody says he is in Badri, కానీ you go there. దేవుడు నీ హృదయంలోనే ఉన్నాడంటే నమ్మలేకపోతున్నాము. But when someone says God is in your heart, you are not able to అదే believe ఒక it. చెడ్డ భావము. That is a bad failing. దగ్గర ఉన్నటువంటి వాడిని వదిలిపెట్టి దూరం ఉండేటువంటి దేవుడి కోసం పరిగెత్తున్నాం. You give up God who is in your heart and run for somebody who is away దూరంగా from you. ఉండేటువంటి అన్ని ప్రతిబింబాలే. All those outside are reflections. ఒకానొక సమయం లోపల Once upon a time, నారదుడు నారాయణుని ప్రశ్నించాడు. Narada asked Vishnu, Narayana, స్వామి, Lord, నేను అప్పుడప్పుడు మీ దర్శనం కోసం వస్తుంటాను. I come here for your darshan now and then. మీరు ఎక్కడ ఉంటారు? Where will you stay? మీ హెడ్ ఆఫీస్ ఎక్కడ Which is your head office? అని అడిగాడు. He asked him this question. మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. ఎక్కడ నా భక్తులు నన్ను స్మరిస్తుంటారో అక్కడ నేను ప్రతిష్ఠ అయి ఉంటాను. Wherever my devotees are singing of me, I am installed there. కైలాసము, స్వర్గము, వైకుంఠము ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు. The Kailasa or heaven or Vaikunta, they are branch offices. కానీ హృదయమే హెడ్ ఆఫీస్. Heart is the head office. అదే మనకు ఈనాడు తెలుసుకోవాల్సింది. That is what we have to understand ఆ today. హృదయాన్ని మనం తెలుసుకుంటే ఎక్కడ కూడా మనం పోలేము. If you know the heart, we need not go anywhere. ఆ మనసును కూడా హృదయం వైపు మలర్చుకుంటాం. The mind has to turn towards the heart. నిరంతరము ఆనందాన్ని అనుభవిస్తాం. We can enjoy bliss all the time. ఈ ఆనందం లేకుండా ఉండడానికి వీలే లేదు. It is not possible to live without bliss. హృదయం నుంచి వచ్చేదంతా ఆనందమే. All that emerges from the heart is bliss. చక్కెర నుంచి వచ్చేదంతా తీపే. Sweetness only can emerge from sugar. ఈ తీపు లేకుండా పోతే అది చక్కెర కానే కాదు. If the sugar is not దేని sweet, it is no ధర్మం sugar. దానికి ఉంటుంది. Each should have its quality. నిమ్మకాయని కోస్తే పులుపు వస్తుంది. If you have a lemon, it should be sour. దానికి అది సహజము. That is natural for it. కానీ ఆ నిమ్మకాయలో తీపు వచ్చిందంటే ఇది నిమ్మకాయ కాదు. If you get sweetness out of a lemon, it is not a lemon. అదే విధంగానే మన హృదయం నుంచి చెడ్డ భావాలు వస్తున్నాయి, అది హృదయమే కాదు. If bad feelings arise out of our heart, it is no heart హృదయం at all. నుంచి మంచి భావాలు, పవిత్రమైన భావాలు, మధురమైన భావాలు వచ్చినప్పుడే అది హృదయం. If only sweet, good and soft feelings arise out of the heart, that is కనుక the మనం true హృదయం heart. నుంచి మంచి భావాలు రావడానికి తగినటువంటి కృషి చేయాలి. We have to develop the good feelings from our heart. ఎలాంటి చెడ్డ భావాలు వచ్చినా కానీ దానికి ఏమాత్రం లెక్క చేయకుండా ఉండాలి. We should not care for the bad feelings which when they enter our heart. కనుక మన హృదయాన్ని ఈనాడు సరైనటువంటి యొక్క పరివర్తన గావించుకోవాలి. Therefore, you have to transform our heart in the right way. మన భావాలను మనం మార్చుకోవాలి. We have to change our feelings. ఈ అనిమల్ భావాలంతా దూరం చేయాలి. We have to drive away the animal feelings. కనుకని మనం దివ్యమైన భావాన్ని మనం We పెంచుకోవాలి. have to develop divine feelings. ఇవన్నీ రావాలంటే ప్రేమ ఒక్కటే దీనికి మార్గం. In order to attain this, love is the only path. కనుక ప్రేమ చేతనే మనం జీవించాలి. Only through love we should live. ప్రేమ ముదిత మనసే కహో రామ 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 శ్రీ రామ 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 ముదిత మనసే కహో రామ రామ
करा